పలానా కాడ పులి గానొచ్చిందంటే గజ్జుమంటారు పబ్లిక్ మా మీదకి ఏడొస్తుందో అని. ఇక చేన్లు శెలకల పొట్ట తిరుగుతున్నాయంటే పొలం కాడికి పోనేవోరు. ఓ కాళ్ళతో వెంట పోతుంటే గానొచ్చినా హాదురుకు అంత దూరం పోతారు. పులిని చూస్తే ఎవ్వలకైనా బుగులే కదా మరి. ఊర్ల కూళ్ళనే పులులు గజ్జు నొనికిస్తుంటాయి. అసొంటిది ఓ తాన కొందరు మోతేవర్లు ఏం చేసిండ్రో చూడుండ్రి జరా. ఉత్తుత్తయం కాదుల్లా, ఒరిజినల్ పులితోలు గోర్లు దవడలు. కొమ్రంభీం జిల్లా అడవిలో పెద్ద పులినే పోతం పెట్టిర్రు బడివెగాళ్ళు. అట్లని వేటాళ్లే, గంత ధైర్యం వాళ్ళకెక్కడిది. కరెంట్ షాక్ పెట్టి చంపి పాడైండ్రు. ఎంబటే తిత్తి తీసి ఇవన్నీ ఓ కాడ ఉత్త డొల్కి ఇంకో కాడ పాతి పెట్టిర్రట. అయితే అడవిలుండే సీక్రెట్ కెమెరాలకు పులి దాడ అగుపడకపోయేసరికి ఫారెస్ట్ వాళ్ళకు అనుమానం వస్తే ఇంతల్నే షాక్ పెట్టి చంపిండ్రని మతలబ్ అందిందట. చుట్టుముట్టూరులో 40 మంది దాకా పట్టుకపోయి విచారణ చేస్తే ఓ 4 పంతనం బయటపడ అరెస్ట్ చేసిండ్రు. కడమల కోసం పుణుకులాడుతాండ్రు. వెనకాల పెద్ద గ్యాంగ్ ఉందట. మళ్ళా నేల్స్ కూడా మన నాగ్పూర్ ఒక ల్యాబ్ ఉంది, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్ ఉంది, అక్కడ పంపించాము. సో అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే వి విల్ గెట్ టు నో ఎవరెవరి నేల్ మీద టైగర్ స్కిన్ ఉంది. ఎవరెవరు పుల్ని చంపిర్రో గోళ్లు టెస్ట్ చేస్తే తెలిసిపోతుందట. ఇంతకెందుకు చంపిర్రు, తోలు గోళ్లు దవడలు ఏం చేయబోయిర్రు అనే ఎంక్వైరీ నడుస్తుంది. ఇక అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయట. మరి ఫారెస్ట్ ఏరియాల పర్మిషన్ తీసుకోకుండానే 300 కిలోమీటర్లు తంబాలేసిర్రట కరెంటోళ్ళు. గాళ్ళ మీద సుధా కేసులు కడతామంటాండ్రు. అప్పట్లోనే 2 పులులకు ఇసం పెట్టి చంపి పాడైండ్రు. ఓ దిక్కు అడవులు నరికేసి ఎన్నో జీవరాశిని బయటికి వెళ్ళగొట్టింది కాక ఉన్నాయన్న బతకని ఇర్రా నాయన. పైసల కోసం గీ పనే దొరికిన ఆదిరామి ఆపొచ్చిన కగ్గిదాలుగా.